Hi friends, welcome back to Hema and Adya vlogs. So today full vlog అయితే చేస్తున్నాను. మార్నింగ్ టు నైట్ vlog. నేను ఎలా చేస్తాను ఏంటి అని చూసేయండి. ఇదైతే సండే రోజు నైట్ ఇది. అంతా క్లీన్ చేసి పడుకున్నాను. ఇది మండే రోజు మార్నింగ్. ఇంక ఇవన్నీ తోమి అన్నీ స్టాండ్లో పెట్టేసుకొని ఇంకా బయట ఇంట్లో అంతా ఊడ్చేసుకోవాలి కదా. సో ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అంతా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు. ఇంకా బెడ్రూమ్లో పడుకున్నారు కాబట్టి ఆ డోర్ వేసేసి క్లీన్ చేసుకుందామని చెప్పేసి డోర్ వేసా. అప్పుడే మా పాప లేచి ఇంకొచ్చింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా బెడ్ పైన పడుకోబెట్టా ఇక్కడ హాల్లో. చూస్తూ ఉంది. నేను ఇంకా సగం ఊడుస్తున్నా అప్పుడే లేచి వచ్చింది. తను ఇంకా నేను పక్కన ఉంటేనే పడుకుంటుంది, లేదంటే ఇంకా లేచి వస్తూనే ఉంటుంది. నేను ఏం చేస్తే నా వెనక తిరుగుతూ ఉంటుంది. సో ఇంకా తను అక్కడ పెట్టేసి నేనైతే ఊడ్చుతూ ఉన్నాను. ఊడ్చి తర్వాత మ్యాప్ వేయాలి. బయట అయితే క్లీన్ చేసేసాను. బయట గేట్ బయట కూడా ఊడ్చి ముగ్గేసేసా. ఇప్పుడు ఇక్కడైతే మ్యాప్ వేసుకోవాలి ఇంకా. సో ఇంకా డైలీ నేనైతే ఇంకా కొంచెం 7:30కి అలా లేస్తాను. ఎందుకంటే ఇంకా పాప అసలు నైట్ అంతా 1 ఇట్లా అయిపోతుంది పడుకునేటప్పటికి. ఇంకా అందుకే మార్నింగ్ అసలు లేవదు కాదు. సో అందుకే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది రోజు. ఈరోజు అయితే 6కి లేద్దామని లేచా. అప్పటి నుంచి ఇంకా పాప నా వెంబడే తిరుగుతూ ఉంది, చూసారు కదా. ఇంకా సో పూజ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్. ఇక్కడైతే కొంచెం లెమన్ అండ్ హనీ వాటర్ అయితే తాగుదామని చెప్పేసి కలిపేసాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి బియ్యం పిండి శనగపిండి కలిపి దోశలాగా వేద్దామని చెప్పి ఇంకా దానిలో ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసుకున్నాను. ఇక్కడ పాపకైతే పక్కన రైస్ పెట్టేశాను. ఇడ్లీ అలాంటివి అయితే ఇంక అందరం ఒకటే తింటాం. ఇంకా పాప ఇది తినదని చెప్పేసి ఇంకా తనకి సపరేట్గా రైస్ అయితే పెట్టేస్తున్నా. ఇంకా అన్నీ కట్ చేసిన క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇందులో. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమంటారు, దోశలాగా వేసేకి రాదు కాబట్టి ఇట్లా కొంచెం పోసినట్టు వేసేస్తే అదే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా సన్నగా వేసుకోవాలనుకుంటే ఇంకా సన్నగా కూడా వేసుకోవచ్చు. సో ఇంకా అలా వేసుకొని ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. ఇంకా తను టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తారు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా మా పాప ఇక్కడ ఆడుతూనే ఉంది. అసలు కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది చూడండి. ఇంకా తను వెళ్ళిపోయాక ఇంకా నేనైతే టిఫిన్ పెట్టేసుకున్నాను. నేను తినేసి పాపకి స్నానం చేపించి తినిపిస్తా. తను అంత ఎర్లీగా తినదు అసలు. ఇంకా ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి కూడా అంతే, అస్సలు తినదు. సో అందుకే తనకి మెల్లగానే తినిపిస్తాను నేను తినేసి. ఇప్పుడైతే వంటకి సాంబార్ చేద్దామనేసి అన్నీ ప్రిపేర్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. పప్పు అన్నీ నేనైతే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అంటే వీడియో మొత్తం చాలా లెంతీగా అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంకా చూసారు కదా, మా పాపనైతే అన్నం తినిపించి బజ్జుకోబెట్టేశాను. తను ఎర్లీగా లేచింది కాబట్టి ఈరోజు పడుకుంది, లేదంటే అస్సలు పడుకోదు. నన్ను వంట కూడా చేయనివ్వదు. నేను ఏవి కట్ చేస్తుంటే అవన్నీ ఇల్లంతా వేస్తూ ఉంటుంది. సో ఈరోజు అయితే తను పడుకుంది కాబట్టి చాలా హ్యాపీగా, అసలు చాలా తొందరగా వంట అయిపోయింది. అన్నీ కట్ చేసుకొని అవన్నీ ఈజీగా అయిపోయింది. యాక్చువల్గా అయితే తను 8కి ఇలా లేస్తుంది రోజు. సో అందుకే ఇంకా ఎర్లీగా లేస్తుంది కాబట్టి ఇంకా అసలు ఈరోజు అయితే తొందరగా ఇంకా అందుకే నా పని అంతా చాలా తొందరగా కూడా అయిపోయింది. 11:30కే వంట అంతా అయిపోయింది. ఇంకా తను ఎప్పుడు లేస్తే అప్పుడు తనకి ఫుడ్ పెడదామని అలా కూర్చున్నా అనమాట. ఇంకా ఇక్కడ సాంబార్ అయిపోయింది. ఇంకా బెండకాయ ఫ్రై, ఇంకా అన్నం కూడా ముందే అయిపోయింది. సో ఇంకా ఇంతే, బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇలానే నేను రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటాను. అంటే ఏంటంటే ఇంకా నాకు ఒక చేత్తో తీయడము, ఇంకో చేత్తో వంట చేయడము, మళ్ళీ పాపను చూసుకోవడము, ఇంకా అదంతా అస్సలు అవుతుందో లేదో చూడాలి. స్టార్ట్ అయితే చేశాను. ఇదైతే నైట్ది. ఏంటంటే ఇంకా నైట్ ఒక్క రైసే పెట్టేస్తా. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ బెండకాయ ఫ్రై, సాంబార్ అవి ఉన్నాయి కదా. ఇంకా రైస్ ఒక్కటి పెట్టేసా. పక్కన పాపకు కూడా కుక్కర్లో రైస్ పెట్టేసా. అంతలోపే ఈవినింగ్ ఏమైనా ఉంటే గిన్నెలు కడిగేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ తిన్నాక ఈ గిన్నెలన్నీ కడిగేయాలి కదా. అప్పుడు కడిగేసి మళ్ళీ అంతా ఇక్కడంతా క్లీన్ చేసుకోవాలి ఇదంతా.
అందుకే ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం మ్యాక్సిమం. ఒక్కొక్కసారి అలా ఉండిపోతూ ఉంటాయి, అన్నీ ఒక్కసారి అవుతాయి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా సామాన్లు కడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా మా పాప, ఇప్పుడైతే 10 అయ్యింది. అప్పుడు కూడా నా దగ్గరే ఉంటుంది. నేను సామాన్లు కడుగుతూ ఉంటే నా కాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంక ఇక్కడ కడిగేసి ఇంకా అన్నీ పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ వచ్చింది, అంటే బెడ్రూమ్లోకి ఇక్కడికి తిరుగుతూనే ఉంటుంది. అసలు చాలా ఏమంటారు, అల్లరి పిల్ల అసలు చాలా. ఇప్పుడు చూడండి, బాటిల్ కడిగేసి ఇక్కడ పెట్టాను, తనకి వాటర్ నింపేసి తీసుకెళ్దామని. ఇప్పుడే సాల్ట్ వాటర్ వేసేసి కడిగాను. ఇంకా దానికోసం ఏడుస్తూ ఉంది. సో ఇంకా నా రోజు రొటీన్ లైఫ్ అయితే ఇలానే ఉంటుంది. ఇంకా అందుకే ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామని, ఇంకా వీడియోస్ తీద్దామని అయితే అనుకుంటున్నాను. రోజు ఎలా ఉంటుందో చూడాలి. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ప్లీజ్